విజయనగరం జిల్లాలోని కర్రోతు బంగారరాజు అంటే ఒక బ్రాండ్. జిల్లాలో ఉండేటటువంటి తెలుగుదేశంలో ఉండే కీలకమైన నేతల్లో ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నత స్థాయిగా ఎదిగినటువంటి కర్రోతు బంగారరాజు 40 ఏళ్ల చరిత్ర ఉండేటటువంటి నెల్లిమర్ల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుందనేటటువంటి లిప్తపాటులో ఎమ్మెల్యే పదవి వేరే అంటే పొత్తుల్లో భాగంగా జనసేనకు వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ జనసేనకి ఇచ్చేటటువంటి టికెట్ని ఎలాగైనా సరే ఆ అభ్యర్థిని గెలిపించాలనేటటువంటి కృత నిశ్చయంతో 4 మండలాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి కర్రోతు బంగారరాజు ఆ విజయానికి కృషి చేసినటువంటి కృతజ్ఞతగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు, జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా బంగారరాజుకి ఎన్నికల సమయంలో ఏ హామీని అయితే ఇచ్చారో ఆ హామీని ఈరోజు నిలబెట్టుకున్నారు. చాలా కీలకమైనటువంటి మార్క్ఫెడ్కి సంబంధించినటువంటి చైర్మన్ పదవిని కట్టబెట్టడం జరిగింది. దీంతో భోగాపురం, నెల్లిమర్ల, పూసపట్రేగ, డెంకాడ ఈ 4 మండలాల్లోని జనం తండోపతండాలుగా భోగాపురంలోని పోలిపల్లి గ్రామంకు చేరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర కర్రోతు బంగారరాజు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎమ్మెల్యే అవుతారు అనుకునేటటువంటి వ్యక్తి ఈరోజు మార్క్ఫెడ్ చైర్మన్ అయ్యారు. ఏ విధంగా మీరు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నిర్ణయిస్తారో దానికి కట్టుబడి ఆయన ఏం చెప్తే అదే చేయడానికి సిద్ధంగా ఉండాలని మా గురువర్యులు శ్రీ పతివాడ నారాయణ నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి మనం కట్టుబడి ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మరి అలాగే మా జిల్లా పెద్ద శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు కూడా మనం ఏది అడగకూడదు, అధిష్టానం నిర్ణయం ఏదైతే దాన్ని మనం తూచా తప్పకుండా పాటించాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి 2019లో టికెట్ ఇవ్వకపోయినా నారాయణ నాయుడు గారికి పనిచేశాను. మరి 2024లో మా తెలుగుదేశం నాయకులందరూ ఒకే తాటి మీదకి వచ్చి ఎలాగైనా ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలన్న తరుణంలో పార్టీని బాగా బలోపేతం చేసాం అందరూ కృషితో. మరి ఆ తరుణంలో పొత్తులో భాగంగా మరి ఈ టికెట్ జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా మా పెద్దలైతేనే మేమైతేనే పార్టీ లైన్లోనే మనం ఉండాలి, అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలని చెప్పి కష్టపడి కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి కూడా అందరూ కూడా కష్టపడి లోకం నాగమాధవ్ గారిని గెలిపించడం జరిగింది. మరి ఆ విధంగా మేము ఏదైతే వినయం విధేయతలతో నీతి నిజాయితీగా అందరూ పనిచేసామో దానికి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మార్క్ఫెడ్ అంటే రైతులకు సంబంధించినటువంటి పదవి ఈరోజు నాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రైతులకు సంబంధించినటువంటి ఈ మార్క్ఫెడ్లో విత్తనాలు కొనుగోలు, మరి అలాగే గోడౌన్స్లో ఏవైనా రైతులు తక్కువ ధర ఉన్నప్పుడు అమ్ముకోకుండా ఎక్కువ ధర వచ్చే వరకు దాచుకోవడానికి గోడౌన్లు వినియోగించుకోవాలి. కానీ చాలామంది వినియోగించుకోక తక్కువ ధరలకే అమ్మి ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా మనం దీన్ని వినియోగించుకొని చేయాలి. కానీ ఈ మార్కెట్ ద్వారా రైతులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను వీళ్ళందరికీ అవగాహన చేసి ఈ రైతులకి అండగా ఉంటాను. మరి ఈ పదవి నాకు ఇచ్చినందుకు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారికి, మరియు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి, మరి మా జిల్లా పెద్దలైనటువంటి శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు మాజీ మంత్రివర్యులు వారికి, మరి అలాగే మా గురువర్యులు ఈ నియోజకవర్గం ఆశాజ్యోతి శ్రీ పతివాడ నారాయణ నాయుడు గారికి, వీళ్ళందరికీ కూడా వాళ్ళే కాకుండా నాకు ఈ పదవి రావడానికి సపోర్ట్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రజలకందరికీ అండగా ఉంటాను, తెలుగుదేశం కార్యకర్తలకు అండగా ఉంటాను, ఈ నియోజకవర్గం అభివృద్ధి కృషి చేస్తాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పి మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు చెప్పండి, నెల్లిమర్ల నియోజకవర్గంలోని జనసేన అభ్యర్థిని కోసమే కాదు
ఎంపీ విజయానికి కూడా కర్రోతు బంగారరాజు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి శ్రేణులన్నీ కూడా చాలా కృషి చేశాయి. బంగారరాజుకి ఈ పదవి రావడం పట్ల, ఈ ఉన్నతమైనటువంటి పదవి రావడం పట్ల మీరే విధంగా స్పందిస్తున్నారు? చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే తన కష్టాన్ని చూసాం. తెలుగుదేశం పార్టీ కేడర్ ఈ నియోజకవర్గంలో పడిన కష్టం కూడా చూసాం. ప్రతి ఒక్కరు కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించాలి, ఇక్కడ ఎమ్మెల్యేగా వారిని కానీ, నన్ను ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నన్ను కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చాలా శ్రమించారు. శ్రమించేటప్పుడు పొత్తులో భాగంగా టికెట్ వెళ్ళడం, తర్వాత కూడా చాలామంది నిరాశపడ్డారు తెలుగుదేశం కేడర్ అందరూ కూడా. ఈరోజు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అలాగే ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఆలోచించి నిజమైన నాయకుడికి, ప్రజల్లో ఉన్న నాయకుడికి, రైతు పెట్టుకున్న తనకి ఈరోజు ఈ పదవి ఇవ్వాలని ఆలోచించి ఇవ్వడం అనేది మంచి శుభపరిణామం. అందుకే ఈరోజు ప్రకటించిన మరుక్షణం నుంచి కూడా ఈరోజు తండోలుగా వచ్చి జనం కూడా అభినందనలు తెలుపుతున్నారు. మేము కూడా ఆనందంతో వచ్చి దాదాపు 2-3 గంటలు ఇక్కడ స్పెండ్ చేసాం. అందుకే మేము అంటుంది ఏంటంటే ఈరోజు కష్టపడే ప్రతి కార్యకర్తకి కానీ, నాయకుడికి కానీ, ప్రజలున్న నాయకత్వానికి కానీ భరోసా ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి ఇస్తున్నారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. లోకేష్ గారు యాడ్ అవ్వడం వల్ల వారు కూడా నాయకత్వాన్ని గుర్తించి ఇలా ఇవ్వడం అనేది శుభపరిణామం. ఎంపీగా నాకు, తనుగా ఈరోజు చైర్మన్గా, తనకు కూడా పేఆర్టీ ఉన్న చైర్మన్గా ఇవ్వడం ఈరోజు మనం చూస్తున్నాం. 20 మంది ఇచ్చిన లిస్టులో కూడా ఈరోజు పార్టీకి, ప్రజలకి అందుబాటులో ఉన్న నాయకత్వానికి 20 మంది పేఆర్టీ ఇచ్చారు. ఇందులో ఒక ఎంపీ, ఎక్స్ఎంపీ ఉన్నారు, కొనగాల నారాయణరావు గారు, అసలు ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు చేసిన ఉన్నారు. అలాంటి పేఆర్టీలో పార్టీకి కష్టకాలం ఉండేటప్పుడు పనిచేసే నాయకత్వాన్ని ఇచ్చారు. ఎన్డీఏ కూటమికి ఎవరైతే శ్రమించి కష్టపడి పనిచేశారో ఇటు జనసేన నాయకత్వానికి ఇచ్చారు, బీజేపీ నాయకత్వానికి ఇచ్చారు, తెలుగుదేశం నాయకత్వానికి ఇచ్చారు. అదే ఈరోజు ఈ కలయిక బంధం అనేది ముందు వెళ్తుంది. ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో కీలకమైన ఎవరైతే పనిచేసి మాకు గుర్తింపు ఇచ్చారో భవిష్యత్తులో కూడా ఈరోజు కేడర్ అందరూ కూడా ఆనందంగా ఉంది, ప్రజలు ఆనందంగా ఉన్నారు. సరైన న్యాయం చేశారనేది ఒక ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గం నా పార్లమెంట్ పరిధిలో, విజయనగరం పార్లమెంట్ పరిధిలో వారికి పదవి రావడం మా అందరికీ కార్యకర్తలకు వచ్చినట్లుగా ఆనందం పడుతున్నట్లుగా. సహజంగా రాష్ట్రంలో ఎక్కువగా రైతాంగం ఉండేటటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి రైతాంగానికి ఈ పదవిని ఏ విధంగా అనుసంధానం చేస్తూ రైతుల ప్రయోజనం కోసం మీ ఇద్దరు కూడా పాటుపడడానికి కృషి చేస్తారు? 100%. ఎందుకంటే ఇద్దరు రైతు బిడ్డలమే, రైతు కష్టాలు తెలిసిన వాళ్ళమి. ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి వచ్చాం. ప్రధానంగా ఏంటంటే రైతు కష్టాలు తెలిసిన వ్యక్తులుగా ఈరోజు వారికి ఇవ్వడం, అలాగే సమయంలో మనకు కూడా చాలా అవకాశాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. తను కూడా గతంలో కూడా పోలిపిల్ సొసైటీకి ప్రెసిడెంట్ చేశారు, ఆ అనుభవం కూడా ఉంది. ఈరోజు రైతుకి ఏం చేయాలో మంచి అవగాహన ఉన్న వ్యక్తి. తన ఆలోచనలు కూడా రైతుకి కావాల్సింది. ఎందుకంటే నేచురల్ వ్యవసాయం చేసే రైతు కనుక తన అవగాహన ఉంది కనుక తన పదవి రావడం మంచిది. రేపు రైతుకి ఏదైతే మేలు జరగాలో ఆ మేలు ప్రజలు కూడా, ప్రభుత్వం కూడా ఆలోచించి రైతులకు ఏది మేలు జరుగుతుందో అలాంటి వ్యక్తికి నియమించడం అనేది మంచి శుభపరిణామం. జిల్లాలో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, జనసేన, బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, బంగారరాజు అంటే ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు ఉంది. బంగారరాజు అంటే ఒక బ్రాండ్గా ఈ జిల్లాలో కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలో, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ అందరికీ కూడా సుపరిచితమైనటువంటి కర్రోతు బంగారరాజుకి ఈ పదవి రావడం పట్ల విజయనగరం, పార్వతీపురం జిల్లాలతో పాటు ఇరుగు పొరుగు జిల్లాల్లో ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన, బీజేపీ సంబంధించిన శ్రేణులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలిపల్లి గ్రామం నుండి, బంగారరాజు స్వగృహం నుండి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, విజయనగరం. అవుట్ టు హైదరాబాద్ స్టూడియోస్.